ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేము పిలిచిన వెంటనే మీరు వచ్చారు. సో మార్నింగ్ అయినా కానీ యూ ట్రావెల్డ్ ఆల్ ద వే టు కోంపల్లి. సో ఫస్ట్ ఆల్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు అంతేరా అన్న ఈ బ్రాండ్ని ఎప్పుడు ప్రమోట్ చేశారు, ఎప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రజల్లోకి తీసుకెళ్లారు ఈ బ్రాండ్ని. అండ్ ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నానండి దట్ అంతేరాది 6th బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ అండ్ ఐ వాంట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యు. నేనంటే అనురాగ్ బ్రో అంటాను, అనురాగ్ రెడ్డి గారు, ఆశీష్ రెడ్డి గారు, అండ్ లైక్ మా బావ గారు ఆల్సో లైక్ అమర్ బాబు గారు హూస్ బీన్ దేర్ సపోర్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ అంతేరా. నేను పేరున చెప్పాలంటే అంతేరా ఇస్ అ హ్యూజ్ ఫ్యామిలీ అండి. సో ఇది ఒక ఫ్యామిలీ రన్, ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి రన్ చేస్తున్న రెస్టారెంట్ అండ్ హైయెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇద్దాము, హైయెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇద్దామని చెప్పేసి వీళ్ళు ఒక చిన్న మిషన్ మీద స్టార్ట్ చేశారు. అండ్ జూబ్లీహిల్స్ స్టార్ట్ చేసి అదొక అద్భుతంగా నడిచింది. రుచిబోలి అండ్ బెంగళూరు, నన్ను బెంగళూరు కూడా తీసుకెళ్లారు ఓపెన్ చేయడానికి. సో సో దే ఆర్ ప్లానింగ్ టు డు వెరీ మోర్ బ్రాంచెస్. బట్ ఐ థింక్ ద సీక్రెట్ బిహైండ్ ద సక్సెస్ ఇస్ ఫుడ్ లో చిన్న వాళ్ళు ఏం కలుపుతున్నారంటే ప్రేమ కలుపుతున్నారు. అండ్ చిన్న పెద్ద ప్రేమ కదా, చిన్న ప్రేమ కదా. ఓకే, సో దానివల్ల పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీతో పాటు వచ్చే ప్లేస్ అండి ఇది. అట్ ద సేమ్ టైం యూత్ కూడా వచ్చేసి దెర్ ఇస్ కాక్టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మంచి ఫుడ్ అవైలబుల్ ఉంది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, సో అందరూ హ్యాపీగా ఆల్ డిషెస్ని టేస్ట్ చేసుకునే ప్లేస్ ఇది. అండ్ ఐ హోప్ అంతేరా ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఐ హోప్ దో ఓపెన్ మెనీ మోర్ బ్రాంచెస్ అండ్ అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ టు పీపుల్. యా, సో గైస్ మీరు కోంపల్లిలో నాకు తెలిసి చుట్టుపక్కల ఇంత పెద్ద 650 సీటర్ అంట, 620 to 650 సీటర్ ఉన్న రెస్టారెంట్ ఎక్కడ లేదు. ఇంత మంచి ఛాంపియన్స్ పైన వీ హ్యావ్ అ లైవ్ బ్యాండ్ సెక్షన్, ఒక స్కై టాప్ బార్ ఉంది, లైవ్ బ్యాండ్స్ ఉన్నాయి. సో ఎప్పుడు అందరూ ఏంటంటే జూబ్లీహిల్స్ కానీ బజాజ్కి రావడం జరుగుతుంది, లేదా గచ్చిబౌలి రావడం జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసి అంతేరా ఇస్ దేర్ ఇన్ కోంపల్లి ఆల్సో, ద బిగ్గెస్ట్ అంతేరా హియర్. సో గైస్ ప్లీజ్ కమ్ అలాంగ్, టేస్ట్ ఫుడ్, ఎంజాయ్ ద అంబియన్స్. వీళ్ళు చాలా ప్రతి ఒక ఇటుక కూడా వీళ్ళు ప్రేమతో పేర్చారు అండ్ లైక్ అరేంజ్ చేస్తున్నారు. సో I want to congratulate the entire team of Antera once more and invite all the people of Hyderabad to come and taste the Antera Ruchi in Kompalli. Thank you guys. Thank you. నమస్తే. మా అంతేరా 6వ బ్రాంచ్ ఇవాళ కోంపల్లిలో ఓపెన్ చేయడం జరిగింది. మా లక్కీ చార్మ్ నిఖిల్ గారు. నేను 4th బ్రాంచ్ ఓపెన్, 5th బ్రాంచ్ ఓపెన్ చేస్తాను. 5th బ్రాంచ్. మా సక్సెస్ కి అన్నిటికీ మీ ప్రెస్ కవరేజ్ కూడా చాలా తోడ్పడింది ఇన్ని సంవత్సరాల నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ ఆల్సో. ఈ ప్రెమిసెస్ వచ్చేసి అంతేరా కోంపల్లిలో అన్నిటికంటే పెద్ద సీటర్తో పెట్టాము. సో దట్ ఈ హైవేలో ఉండే క్రౌడ్ కానీ దానికి కానీ వెయిటింగ్ కానీ ఎక్కువ టైం పోకుండా వెంటనే వచ్చి డైన్ చేయడానికి అందుబాటులో ఉండాలి అని చెప్పి. రండి, అందరూ ఫ్యామిలీతో సహా రావాలి, వచ్చి మా ఫుడ్ అంతా టేస్ట్ చేసి మాకు ఎలా ఉందో చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేట్స్ ఎలా ఉన్నాయి? రేట్స్ అన్ని రీజనబుల్ రేట్స్ అండి. వేరే జూబ్లీహిల్స్ ఆర్ వీటికి కంపేర్ చేస్తే స్లైట్లీ లోనే ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ. సార్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ సార్, అందుకే నాకు తెలిసి వెయిటింగ్ కూడా ఎప్పుడు ఉంటుంది. నేను అప్పుడు 2-3 సార్లు షూటింగ్ ఉన్నప్పుడు కూడా నేను ఫుడ్ తెప్పించుకుంటాను అంతేరా నుంచి, ఎందుకంటే కూర్చోవాలంటే ఫుల్ బిజీ కాబట్టి. బట్ ఇట్స్ a fantastic place and budget friendly place. Hi Andy, Antera, as you all know, it's a fusion of Andhra, Telangana and Rayalaseema. I invite everyone from Kompalli and regional areas, surrounding areas to come and have our food. ఎస్పెషల్లీ నేను సెకండ్రాబాద్లో ఐ హావ్ లివ్డ్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఇప్పుడు అనిపించేది అన్నమాట సెకండ్రాబాద్ ఒక మంచి హై ఎండ్ రెస్టారెంట్ రావాలని చెప్పేసి ఫ్యామిలీతో పాటు నాకు యంగ్ పీపుల్. సో నేను పొడవు చెప్పిపోతాను సెకండ్రాబాద్ ఏరియా అందరూ దీన్ని ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ కోంపల్లి ఇస్ అ బూమింగ్ ఏరియా. సో వీ హావ్ అమేజింగ్ యాక్సెసిబిలిటీ. సో ప్లీజ్ గైస్ కమ్ ఆన్ అండ్ ఎంజాయ్. What is your favorite dish, sir? నా ఫేవరెట్ డిష్ సార్ రాజుగారి కోడి పలావ్. అది ఆంధ్ర డిష్ అనుకుంటాను. సో అండ్ ఈవెన్ ద రాగి ముద్ద కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, నాటుకోడి కానీ. సో మై ఫేవరెట్ డిష్ ఇస్ ద రాజుగారి కోడి పలావ్. Your favorite local restaurant and international restaurant? సార్ లోకల్ అయితే ఇప్పుడు అంతేనా సార్, నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్ రాను కాబట్టి. బట్ నేను చిన్నప్పటి నుంచి ఐ టు లైక్ చైనీస్ నాన్కింగ్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది సార్. యా, అది మనకి సెకండ్రాబాద్లో చాలా ఫేమస్ ఉండేది. బట్ ఐ థింక్ చైనీస్ కాకుండా మిగతా అంతా అంతేరాకే రావాలి. మళ్ళీ మీకు వేరే రెస్టారెంట్ లో కూడా కలుస్తాను ఓపెనింగ్ లో, అక్కడ కూడా అంతేరా అని చెప్పగలుగుతారా? సార్ అది కూడా ఫ్రెండ్, అది ప్రొడ్యూసర్ సార్, ఇంకో ఫ్యామిలీ సార్. అది ఇది హార్ట్, అది కూడా. బట్ దేర్ ఆల్సో డూయింగ్ గ్రేట్ జాబ్. వాళ్ళ స్పెషాలిటీ వేరు.
మన స్పెషాలిటీ వేరు. అండ్ నేను ఎస్పెషలీ కాక్టైల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఐ థింక్ దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ అన్ని రెస్టారెంట్స్ ఉండవు. సో పీపుల్ కెన్ ఆఫ్ ఆల్ ఏజెస్ కెన్ ఎంజాయ్ దిస్. అండ్ స్వయంభూ గురించి ఎవరు అడిగారు. ఈ రోజు నా జుట్టు, నా హెయిర్, నా గెటప్ అంతా బికాస్ ఆఫ్ స్వయంభూ. అండ్ సినిమా 95% ఫినిష్ అయిపోయింది. చాలా సీక్రెట్ గా షూట్ చేస్తున్నాం, ఎందుకంటే ఒక విజువల్ కూడా బయటకు రాకుండా మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వాంట్ టు కమ్ టు ద బిగ్ బ్యాంగ్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ అండ్ యూ విల్ గోట్ టు బి ఇంప్రెస్డ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మై నా కెరియర్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అండ్ మోస్ట్ వండర్ఫుల్ ఫిల్మ్ అని కూడా నేను అనుకుంటాను. అద్భుతమైన స్క్రిప్ట్. రిలీజ్ డేట్ ఐఎమ్ వెయిటింగ్ అండి ఫర్ షో. మీ అందరూ చూపించారు, అందరూ అడుగుతారు ఏంటి మీసాలు కట్టారు అని అడుగుతారు, అసలు లిక్కిలో కనపట్లేదని. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండియా హౌస్ మూవీ కూడా వీఆర్ షూటింగ్ ఫర్ దట్ నెక్స్ట్. సో దీస్ 2 films are going to be happening.